మానవ రూపంలో ఉన్న మహాయోగి అవధూత శ్రీ రాఘవేంద్ర గిరి మహారాజ్ దివ్యగాథ. దైవ సంకల్పం జననం. ఒక తల్లి 10 ఏళ్ల నిరీక్షణ, ఒక తండ్రి నిష్కల్మషమైన ప్రార్థన. మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి పాదాల చెంత కురిసిన కన్నీటి చుక్కలకు దక్కిన దివ్య ప్రసాదం ఈ దివ్యజ్యోతి. 1976లో నెల్లూరు పుణ్యభూమిపై ఆ పరమగురువు ఆశీస్సులతో అవతరించిన పరంపర వారసుడు అవధూత శ్రీ రాఘవేంద్ర గిరి మహారాజ్. బాల్యం మరియు వైరాగ్యం. సిద్ధులు కలిగిన తాతగారు, దివ్య దృష్టి గల తల్లిగారి సంస్కారాల నీడలో పెరిగిన రాఘవేంద్ర మహారాజ్ గారికి కేవలం 17 ఏళ్ల చిరుప్రాయంలోనే అంతరాత్మ నుండి దైవ పిలుపు వినిపించింది. యూనివర్సిటీ టాపర్గా నిలిచిన, MBA వంటి ఉన్నత పట్టాలు పొందిన ఆయన హృదయం మాత్రం మానవాళి కష్టాలను తుడిచే మార్గం వెంటే సాగింది. హిమాలయాల నిశ్శబ్దం, సమాధి స్థితి. హిమాలయాల మంచు శిఖరాల సాక్షిగా బాహ్య ప్రపంచాన్ని విస్మరించి సంవత్సరాల తరబడి వీరు సాగించిన నిర్వికల్ప సమాధి స్థితి. ఆ నిశ్శబ్దంలోనే దాగిన అనంతమైన శక్తిని దర్శించడానికి భారతీయ చలనచిత్ర దిగ్గజం రజనీకాంత్ గారితో పాటు ఎందరో స్వదేశీ, విదేశీ ప్రముఖులు హిమాలయాల బాట పట్టారు. 35 ఏళ్ల అఖండ సాధనలో ఆయన ఒక దివ్య శక్తిగా మారారు. విశ్వవ్యాప్త చైతన్యం, ప్రముఖుల అనుబంధం. వీరి దివ్యత్వం దేశ సరిహద్దులు దాటింది. బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా గారితో వీరికున్న ఆత్మీయ అనుబంధం ఒక అరుదైన దృశ్యం. మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి నుండి ప్రపంచ ప్రఖ్యాత టోనీ రాబిన్స్ వరకు ప్రతి ఒక్కరూ రాఘవేంద్ర గిరి మహారాజ్ అందించే ఆ దివ్య శక్తిని అనుభవించి పులకించిపోయారు. పరిక్రమల పరివర్తన మరియు దివ్య సేవలు. మహారాజ్ గారు మార్గదర్శనం చేసే పరిక్రమలు మీ ఆత్మను శుద్ధి చేసే దివ్య ప్రయాణాలు. అనుసంధాన పరిక్రమ. పంచభూతాలతో మరియు మీ అంతరాత్మతో మిమ్మల్ని అనుసంధానించే పవిత్ర మార్గం. గర్భ సంస్కార శుద్ధి. పుట్టబోయే బిడ్డకు గర్భంలోనే పవిత్ర సంస్కారాలను అందించి దివ్యమైన సంతానాన్ని ప్రసాదించే ప్రక్రియ. ధనప్రాప్తి మరియు విద్యాబుద్ధి. ఆర్థిక సమస్యల నుండి విముక్తి మరియు విద్యార్థులలో మేధస్సును పెంచే దివ్య సాధనలు. కర్మ విమోచన. గత జన్మల వాసనలను తొలగించి జీవితంలో ప్రశాంతతను నింపే 5 రోజుల ప్రత్యేక యజ్ఞం. సహాయత, లోక కళ్యాణ లక్ష్యం. ఇది కేవలం ఒక సంస్థ కాదు, మానవత్వాన్ని దైవత్వంగా మార్చే ఒక మహాసంకల్పం. 10,000 మంది దివ్య పురుషులను సృష్టించి లోక కళ్యాణం కోసం వారిని సిద్ధం చేయడమే వీరి ప్రధాన లక్ష్యం. కుండలిని సాధన మరియు ఆరా క్లెన్నింగ్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఒక దివ్య బింబంగా మారుస్తున్నారు. మాయాలోకంలో చిక్కుకున్న మనుషులకు ఈ మహాయోగి ఒక దారిదీపం. రండి, అశాంతిని వదిలి అనంతమైన శాంతి వైపుకు అడుగు వేయండి. అవధూత శ్రీ రాఘవేంద్ర గిరి మహారాజ్ నీడలో మీ ఆత్మను దర్శించుకోండి. సత్య సాధక మీ అంతరంగ ప్రయాణం.